న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అమరావతి ఉద్యోగుల జేఏసీ విమర్శించింది. ఉద్యోగులు దాచుకున్న డబ్బుల్ని కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడింది. ఉద్యోగుల సమస్యలపై అనేక పర్యాయాలు మంత్రుల బృందంతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు అన్నారు. అందుకే ప్రభుత్వం కళ్లు తెరవాలని, దానిలో భాగంగా ప్రతి ఉద్యోగి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలంటున్న బొప్పరాజు వెంకటేశ్వరరావుతో మా అమరావతి ప్రతినిధి కృష్ణ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా ఒక సంఘర్షణ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ప్రభుత్వాన్ని నిరంతరం ప్రభుత్వ ఉద్యోగులు తన ఏదైతే న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి అనేక పర్యాయాలుగా విన్నవించినప్పటికీ ప్రభుత్వం నేటి వరకు కూడా వాటి యొక్క డిమాండ్లు నెరవేర్చిన పరిస్థితి లేదు. కానీ దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలు అన్ని విజయవాడలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలకు వెళ్ళి ఏదైతే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలి, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు కూడా మన యొక్క దీక్ష కొనసాగించాలని చెప్పేసి కూడా ఒక సంఘీభావంగా అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారు. అసలు ఈ ఉద్యమ కార్యాచరణ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమిటి, వీటన్నిటిపైన తెలుసుకునే ప్రయత్నించాలి. సార్ చెప్పండి, ప్రభుత్వంతో అనేక పర్యాయాలు కూడా మీరు చర్చలు అది ఏంటి ఇప్పుడు మంత్ ఎండింగ్ కల్లా మొత్తం మీకు విడుదల చేస్తామని ప్రభుత్వం కూడా చెప్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల 13వ తారీఖున 50 పేజీలతో అనేక డిమాండ్లు ఇచ్చాం. అందులో ప్రధానంగా 11వ పిఆర్సీ ఏదైతే అయిపోయి 12వ పిఆర్సీకి వస్తుందండి 3 నెలల్లో. అటువంటి పరిస్థితుల్లో 11వ పిఆర్సీ చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలు, 11వ పిఆర్సీ అరియర్స్ రావాల్సిన డబ్బుల గురించి లెక్కలు చెప్పమంటే దాని గురించి అసలు చర్చే చేయలేదు. ఆ చర్చల్లో కనీసం దాన్ని ఊసేలేదు. మేము లెక్కలే వేయలేదన్నారండి. ఇంకా ఈ చర్చలు ఎట్ట అవుతాయి చెప్పండి? కేవలం మేము దాచిపెట్టుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకున్న 3,000 కోట్లు ఇస్తామన్నారు నెలాఖరికి. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు ఊరుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగులు సమానం చెప్పగలుగుతామా? ఇప్పటికే ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారని మా మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ మాకు తద్దినాలు పెట్టి పాడలు కట్టిన సందర్భంలో ఉద్యోగులు. ఈ నేపథ్యంలో అయినా కానీ సంవత్సరం రోజులు సహకరించాం. ఇక సహకరించే పరిస్థితి లేదు. ఇప్పటికే నిన్న సమావేశం మీద ఏదైతే నిన్న మంత్రివర్గ ఉపసంఘం అయ్యా మన డబ్బులు ఇస్తుంది నెలాఖరికి 3,000 కోట్లు, మళ్ళీ వచ్చే జూన్, జూలై, ఆగస్టు నాటికి ఇంకా 2,000 కోట్లు చెల్లిస్తుందంటే మా డబ్బులు మాకు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు వాడుకొని మాకు చెల్లించేది ఏంది? మనకు రావాల్సిన పిఆర్సీ అరియర్స్ ఏంది? సిపిఎస్ ఉద్యోగులకు వాటా కింద పెన్షన్కి చెల్లించాల్సిన 2,600 కోట్ల సంగతి ఏంటి? పిఆర్సీ పే స్కేల్ సంగతి ఏంటి? పిఆర్సీ అలవెన్సుల సంగతి ఏంటి? ఇంతవరకు అవే తేలకుండా మనకి ఇవ్వాల్సిన ఇస్తానని చెప్పట్టి మీరు ఎట్లా ఊరుకుంటారని మా మీద తిరుగుబాటు చేసే పరిస్థితి. అందుకనే మేము నిన్న రాష్ట్ర సంఘ తీర్మానం మేరకి అప్పటికి మేము వాళ్ళని బతిమలాడి అయ్యా నెలాఖరు దాకా కొంత మరి స్లోగా కొన్ని కార్యక్రమాలు చేద్దామని నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి ధర్నా, లంచ్ అవర్, డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి మిగిలిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 21 నుంచి నల్ల బ్యాడ్జీలు కంటిన్యూగా వచ్చే నెల 5వ తారీఖు దాకా పెడతాము. అదేవిధంగా వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి మొదలు పెడతాం. 10:30 to 5 మాత్రమే పనిచేస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు చేసుకొని 5వ తారీఖు మాత్రం మేము రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేసుకొని అప్పటికి ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారం కాకపోతే మలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇది తాజా పరిస్థితి. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు పెట్టినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటి డిమాండ్ మేరకు ప్రభుత్వము ఈ మంత్ ఎండింగ్ కల్లా దాదాపు కొంత భాగాన్ని విడుదల చేస్తుందని ఇప్పటికే చెప్పడం చూసాము. కానీ పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టిన అన్ని డిమాండ్లు కూడా నెరవేర్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని అయితే కంప్లీట్గా కొనసాగిస్తూనే ఉంటామని మనతో చెప్తున్నారు వీడియో జర్నలిస్టు వలితో కృష్ణమేడ, విజయవాడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకి